మీరు వెళ్ళారు పార్టీలోకి, అన్న ఒక లక్ష్యం కోసం వెళ్ళారు. ఆ లక్ష్యం నెరవేయడంలో ఎన్ని సంవత్సరాలు పట్టింది? మీరు సమస్యలు చూశారు. అన్న మీరు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి అయినా సామాన్యులు ఎలాగున్నారో అన్ని కులాలు మీకు సమానం అంటూ భావించి వెళ్ళారు. పార్టీలో కూడా పరిస్థితి వేరేగా ఉంది. అప్పుడు కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే పార్టీకే పెద్దపేట ఉండేది. అవునన్నా, ఆ మూమెంట్లో మీరు వెళ్ళినప్పుడు గ్రామాలకు గ్రామాలే పార్టీ పార్టీ ఆర్గనైజేషన్ లో ఉన్నాయి. అండర్టేకింగ్ ఉండేవి. పార్టీకి పూర్తి పట్టున్న గ్రామాలు కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి. అవునన్నా, ఆ సమయంలో మీరు వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం నెరవేరే దిశకు వెళ్ళారా? అన్న నాకు తెలిసి ఈ పశ్చిమ ప్రకాశం కాదు, దేశ రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అనేటువంటి ఈరోజు ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి రాష్ట్రంగా తయారవ్వడం వెనకాల బాంచేన్ దొర అనేటువంటి స్థితి నుంచి ప్రశ్నించడం అనేది స్టార్ట్ అయ్యి నీతో నేను కూడా సమానం అనేటువంటి స్థితికి వచ్చినటువంటి తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఈరోజు పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మిగతా మైనారిటీ సామాజిక వర్గాలను మీరు పరిశీలించిన, సెంట్రల్ ట్రైబ్స్ను మీరు పరిశీలించిన, ఈ చైతన్యమైనటువంటిది నక్సలిజం వేసినటువంటి మొక్కే విత్తనం. ఆ విత్తనంలో నుంచి అభివృద్ధి చెంది ఒక దశకు చేరింది. ఎందుకంటే నల్లమల చుట్టూతా చాలా రకాల పోరాటాలు తీసుకున్నాం. కూలి పెంపుదలకు సంబంధించిన పోరాటాల దగ్గర నుంచి మొదలుపెట్టి రాజ్యాధికారంలో మాకు సమభాగం కావాలి అనే దగ్గర వరకు ప్రతి అంశం మీద మన పోరాటం నడిచింది. అంత పోరాటాలతో వచ్చిన ప్రకాశం జిల్లాలోకి వచ్చిన పార్టీ అంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయిందండి వెనక్కి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పార్టీ ఓడిపోయింది కాదు, పార్టీ భావజాలం ఓడిపోవడం కాదు, ప్రజలు ఓడిపోయారు, రాజ్యము ప్రజలు కూడా ఓడిపోవడం కాదు. రాజ్యం అనేటువంటిది దుర్మార్గమైన పద్ధతుల్లో ఆయుధాలతోన, పోలీసు బలంతోన ఇక్కడ ఉన్నటువంటి పోరాటాలను అణిసివేసింది. ఆర్గనైజేషన్లు తాత్కాలికలు లేకుండా చేసింది. వాళ్ళు ఎత్తుగడల రీత్యా వేరు వేరు ప్రాంతాలలో ఈరోజు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకొని భారతదేశంలో ఒకప్పుడు నల్లమల ప్రాంతానికి పరిమితమైన ఉన్నటువంటి నక్సలైట్ పార్టీ లేదా మావోయిస్ట్ పార్టీ ఈరోజు అంతర్జాతీయంగా భారతదేశంలో అనేక ప్రాంతాలలో ఉంది. అయితే ఇది ముందడుగేస్తుందా వెనకడుగేస్తుందా, తాత్కాలికంగా కొంత బ్రేకు అవుట్ అవుతుందా అని చెప్పేసి అనేది మనం ఊహించి చెప్పలేమట్లా. రెండు వర్గాల మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ యుద్ధంలో ఏది గెలుస్తుంది అని చెప్పేసి అంటే సాధారణంగా రాజ్యం చేతిలోనే మొత్తం ఆయుధ బలము, అంగబలము, అన్ని రకాల బలాలు ఉన్నాయి. ప్రజలు స్వతంత్రంగా వాళ్ళు ముందుకు వచ్చి ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అనేక ప్రాంతాల్లో కనబడుతుంది. మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇంటర్నేషనల్గా మొత్తం అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాలలో అనేక పోరాటాలు జరుగుతున్నప్పుడు దుర్మార్గమైన ప్రభుత్వాలు అనేక పద్ధతులు అణిచివేత గురి చేస్తున్నాయి. తాత్కాలికంగా ఆ పోరాటాలు మనకి ఎక్కడ కంటికి కనపడకుండా కూడా పార్టీ అప్పుడు బుల్లెట్ ద్వారానే రాజ్యం సాధించదు పార్టీ నమ్ముతుంది, కానీ ప్రభుత్వాలు బ్యాలెట్ ద్వారా సాధించవచ్చు అంటూ ప్రభుత్వం అంటది. కానీ పార్టీ నేపాల్ లాంటి దేశంలో లాగా బ్యాలెట్ ద్వారా ఎందుకు రాకూడదు? అంటే మావోయిస్టు పార్టీ ఆర్గనైజేషన్ వాళ్ళ ఐడియాలజీ ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూడలిజం, ఇక్కడ ఉన్నటువంటి నయా ఫ్యూడలిజం, ఇక్కడ ఉన్నటువంటి దళారీ వర్గం ఏదైతే ఉందో ఈ మూడు వర్గాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి వర్గాలుగా పరిగణించబడుతూ ఆ పార్టీ చెప్తుంది. బుల్లెట్ ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా సాధ్యం కాదు అని చెప్పేసి అనేది నక్సలైట్ పార్టీ ఇప్పటికి కూడా నమ్ముతుంది, మావోయిస్ట్ పార్టీ. కానీ దీర్ఘకాల యుద్ధం ద్వారా సాధించవచ్చు అంటూ పార్టీ అంటది. కానీ దీర్ఘకాల యుద్ధం ద్వారా చేసేంత ఓపిక ఉన్న ఐడియాలజీతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇప్పుడు? ఉన్నారు కదా, ఉన్నారు కాబట్టి కదా పార్టీ నడుస్తుంది. ప్రతి మనిషికి ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో అతను చేయగలిగిన మేరకు చేస్తూ ఉంటాడు వాళ్ళ కృషివంతుగా. దగ్గర ఇప్పటికీ బహుశా నాకు తెలిసి ఈ నాగరిక సమాజంలోకి మనం వచ్చి ఈరోజు ఇన్ని విషయాలు ప్రజాస్వామికమైన అనేక విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఈ స్థితికి మనం రావడానికి ఎంతకాలం బట్టి ఉండొచ్చు? అవును, ఎన్ని పోరాటాల యొక్క ఫలితం కావచ్చు ఇది. బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో ఆనాటి కాలంలో మనలాగే అనుకోని ఉంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేది అనుకోవచ్చు. ఈరోజు సామ్రాజ్యవాద పరిపాలన అనేటువంటిది ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా అనేక రూపాలలో మొత్తం ప్రపంచమంతా ఆవరించింది. విపరీతమైనటువంటి రకరకాల పద్ధతుల్లో
వేల ఎకరాల భూములను మొత్తం కబ్జా చేసేస్తా ఉన్నారు. మీరు పార్టీలోకి వెళ్ళిన తర్వాత పార్టీ ఆదేశాల మేరకు మీరు చేసిన యాక్షన్లు ఏమున్నాయండి? మొట్టమొదటి చెప్పండి. అన్నా, నేను పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్లో భాగంగా దగ్గర దగ్గర 24 సంవత్సరాల పాటు ఉద్యమంతో పాటు నేను నడిచిన. 24 సంవత్సరాల పాటు ఆయుధంతోనే యుద్ధం చేస్తూ ముందుకెళ్ళినటువంటి జీవితం. పార్టీ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో కొద్ది కుడియడమల్లో అందుబాటులో లేకపోయి ఉన్న సందర్భం తప్ప అంటే నల్లమల ప్రాంతంలో జరిగిన ప్రతి సంఘటన వెనక మీరు ఉన్నారు. ప్రతి సంఘటనలో దాదాపు నేనున్నా. ఎందుకంటే ఆనాటి కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదో చెప్తారు చూడు, భూమిపుత్రులు అంటారు, సన్ ఆఫ్ ద ఛాన్స్. భూమిపుత్రులుగా ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే లీడర్గా ఎదిగి పార్టీలో ఒక ఆర్గనైజేషన్లో టాప్ లీడర్ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులలో బహుశా ప్రకాశం జిల్లాలో నేను ఒకరిని. మీకు సమకాలీకులు ఎవరు అప్పట్లో? ప్రకాశం జిల్లాలో ఎవరు లేరన్నా. సింగాప్రసాదు అని చెప్పేసి నాకు జూనియర్ ఒక ఆయన ఉండే. మీతో పాటు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? తెలంగాణ నుంచి వచ్చిన కామ్రేడ్స్ చాలా మంది ఉన్నారు. మాధవ్ అన్న నాకంటే సీనియరు. సాంబశివుడు నాతో పాటు కొద్దిగా కుడి ఎడమ. సాంబశివుడు అన్న. తర్వాత నాతో పాటు కమిటీలో ఉన్నటువంటిది అప్పుడు దేవన్న అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో మా సీనియరు, మా గురువు కూడా ఆయన. ప్రకాశం జిల్లా మొదటి సెక్రటరీ నల్లమల ఫారెస్ట్ డివిజన్కి. అట్లా మెజార్టీ మంది తెలంగాణ కామ్రేడ్స్. ఓకే, మీరు చేసిన యాక్షన్లో రైల్వే స్టేషన్ బ్లాస్టింగ్ కూడా ఉంటుంది అన్న. రైల్వే స్టేషన్ బ్లాస్టింగ్స్ కూడా ఉన్నాయన్న. దిగుమెట్ట ఒకటి, ఇక్కడ దిగ్గంబొట్ల కిష్టాపురం ఒకటి. అప్పుడు పులి అంజన్నను పట్టుకొని చంపేసినారు. బహుశా ఇది 94 పులి అంజన్న ప్లస్ అక్కను ఇద్దరిని ఇక్కడ కొవ్వూరు దగ్గర పట్టుకొని చంపేస్తే దానికి నిరసనగా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ బ్లాస్టింగ్ చేసినాము ప్రజలకు తెలియజేయడానికి. దీని ద్వారా బ్లాస్టింగ్ చేయడం వల్ల వాళ్ళు ఏం బ్రతికొచ్చేది ఏం కాకపోయినప్పటికీ ఒక విస్తృతమైనటువంటి ప్రజలకు హత్యలు చేస్తుంది ప్రభుత్వము, ప్రజల మార్పు కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళను పట్టుకెళ్ళి చంపేస్తుంది అని చెప్పేసినటువంటి విషయాన్ని చెప్పడం కోసము ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా చాలా చోట్ల ఇక్కడ పెద్దారవీడి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా బెయిల్ చేసినాం. దోర్నాల టౌన్లో ఉన్నటువంటి ఎండిఓ ఒకటి హాస్పిటల్కు సంబంధించిన ఒకటి ఆఫీస్ బెయిల్ చేసినాం. తర్వాత 3-4 రైల్వే స్టేషన్స్ బెయిల్ చేసినాం. ఇవన్నీ చేసినామన్నా. రైల్వే స్టేషన్లు పేల్చడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థకి ఇబ్బంది కలుగుతుంది, ప్రజలే ఇబ్బంది పడతారు కదా. మీ పోరాటమే ప్రజల కోసం అన్న. అందుకని కాలక్రమంలో దాన్ని ఇంకా కంప్లీట్గా ఆపేసినాం. ఈ బస్సులు తగలబెట్టడం అనేటువంటిది అంటే ఆ రోజు జనానికి అది తప్ప రెండో ఆల్టర్నేటివ్గా లేదు. అంతకంటే పెద్ద పోరాటం చేయగలిగే స్థితిలో కూడా జనాలు లేవు. సో కంటికి కనపడినటువంటి ప్రభుత్వ ఆస్తులుగా ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఆ వ్యతిరేకతతోన ఆ పని దళాలు, సానుభూతి పరులు, ప్రజలు అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. అయితే తర్వాత కాలంలో మీరు చెప్పినట్లే ఈ కింద స్థాయిలో ఉన్నటువంటి వాస్తవ సమస్యను కూడా పరిశీలించి ఎక్కడ కూడా బస్సుల జోలికి కానీ, రైల్వే స్టేషన్స్ జోలికి కానీ, రైళ్ళ జోలికి కానీ ప్రజా రవాణాకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజా రవాణాలో భాగమైనటువంటి ఏ ఒక్క దాన్ని కూడా యంత్రాన్ని కూడా తగలబెట్టవద్దు అనేటువంటి పార్టీ నిషేధిస్తూ బ్యాన్ చేస్తే కింద తీసుకొచ్చింది. అంటే ఉద్యమం ఎదుగుతున్నప్పుడు తప్పు ఒప్పులను ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలి. ఈ సమీక్ష చేసుకోవడంలో భాగంగా ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి అంశాల పట్ల చాలా జాగ్రత్తతో ఉండాలి అని చెప్పేసి అనేది డైరెక్షన్ చేస్తూ పార్టీ తీసుకొచ్చింది. అన్న, మీరు 24 సంవత్సరాల పార్టీలో ఉన్నారు. నల్లమల ప్రాంతం మీకు పెట్టని కోట, మీ పుట్టిన పెరిగిన ఊరు. అవునన్నా. మీరు వెళ్ళేసరికి కొన్ని సమస్యలు ఉన్నాయి, పార్టీలో ఉన్నాయి, ప్రజలకు ఉన్నాయి. మీకు గుర్తుండిపోయిన ఒక మంచి సంఘటన చెప్పండి. ప్రజల కోసం పార్టీ ద్వారా ఈ పని చేసి పెట్టానని. అంటే భూ పంపిణీ అవ్వచ్చు, కరువు దాడి అవ్వచ్చు, లేదా ప్రజల్లో అక్కడ ఉన్న చెంచుల్లో రాజకీయ చైతన్యం కల్పించవచ్చు. అవునన్నా. అన్న, స్వయంగా నా నాయకత్వంలో దోర్నాల మండలం వైసిర్లోపల్లి, అట్లాగే తమ్మడపల్లి, కర్నూలు జిల్లా ఎల్లావత్తుల, తర్వాత మనకు మహానంది మండలంలో కొన్ని గ్రామాలు, తర్వాత ఇప్పుడు మన ఆత్మకూరు ప్రాంతం ఏదైతే ఉందో ఆత్మకూరు ప్రాంతంలో గండిచెరువు అని చెప్పని ఉంటుంది. ఆ గూడెము దాని అంచుల్లో ఉన్నటువంటి గ్రామాలలో
దగ్గర దగ్గర నాకు తెలిసి ఈ పార్టీ నాయకత్వంలో ఉమ్. 1200 ఎకరాల భూమిని మనం పంపిణీ చేసినాం జనానికి. పట్టాలు లేకుండా పంపిణీ చేసే ఉపయోగం ఉందండి. అధికారులను పిలిపించి పట్టా కూడా ఇప్పించినాం. అచ్చా. వాస్తవంగా ఇది కొద్దిగా విరుద్ధమైన అంశాలు ఇవి. పట్టా లేకపోతే ప్రజలకు అది ఉపయోగపడినప్పుడు నువ్వు పంచి లాభం ఏముంది అనేటువంటిది వాస్తవమే. అవును. కానీ ప్రజలు వాళ్ళ నాయకత్వంలో పెట్టుకొని వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి క్రమంలో నిదానం మీద ప్రభుత్వాలు ఏదో ఒక రోజు దిగిరావా? రైట్, అది కూడా పాయింటే కదా. కాబట్టి ప్రభుత్వ అధికారులను మనం పిలిపించి మనం చర్చలలో భాగంగా అనేక సందర్భాలలో మనం మాట్లాడినప్పుడు ఈ దేవాదాయ భూములు, ముఖ్యంగా దేవాదాయ భూములు మనం పంపిణీ చేసింది అంతా కూడా దేవాదాయ భూములకు ఆల్టర్నేటివ్గా పట్టాలు ఇచ్చిండ్రు చాలా చోట్ల. అట్లాగే ఫారెస్ట్ భూములకు కూడా పట్టాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఒకప్పుడు గిరిజన ప్రాంతాలలో గిరిజనులకు హక్కు కావాలని మేము కొట్లాడినాం. ఉమ్. ఈరోజు గవర్నమెంటు అందులో భాగంగా ఒక శాసనం చేసి ఒక చట్టం ద్వారా గిరిజనులు వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం చేసింది. ఉమ్. ఆ రోజు మేము ఆ ఇత్తనం వేయకపోతే ఈ రోజు ఈ ప్రభుత్వాలు ఆ శాసనం చేసేవా? మీరు వేసిన విత్తనం ఈరోజు ఫలం వచ్చింది, ఫలించింది. అవును. అంటే ప్రభుత్వాలలో భావజాల పరంగా కొంత ప్రజా అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వాలు ఏవో ఒకటి ఉన్నప్పుడు అవును. అటువంటి సానుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడే అది అమల్లోకి వస్తుంది.